ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ అమ్మా, ఈజ్ నో మోర్. నా కొడుకు నన్నే కాదు, నీ కూతుర్ని కూడా అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా. కాళ్ళకి పారాణి ఆరక ముందే నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వారంలో దుబాయ్కి పోతాడనుకుంటే తిరిగి రాని రోగాలకి వెళ్ళిపోయాడు. మా అన్నయ్యని తీసుకెళ్ళిపోయావు. నా ప్రాణన్నైనా బ్రతికించయ్యాని ఇంతకు ముందే కదయ్యా నిన్ను వేడుకున్నాను. నా ప్రాణాన్ని కూడా తీసుకెళ్ళిపోయావు. నా బ్రతుకు అర్థం లేకుండా చేశావు. ఇద్దరు నా రెండు కళ్ళు అనుకున్నాను. ఇద్దరు లేనప్పుడు ఈ బ్రతుకు నాకెందుకు? ఇద్దరి ప్రాణాలు అన్యాయంగా బలి తీసుకున్నావు. నా ప్రాణాన్ని నేనే ఇచ్చేస్తున్నాను. నా అన్నయ్య లేనప్పుడు, నా కార్తీక్ లేనప్పుడు నాకు ఈ బ్రతుకొద్దు. తీసుకో. అయ్యో, ఏమండి ఏమండి? అయ్యో, హే అర్జున్, అక్క దుర్గా, అక్క ఏమైంది బాబు? నా బిడ్డకి చెయ్యి కట్ చేసుకుందండి. ముందు వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి.
ఏం పోలీసన్న బాగుండావా చిరు? రే కూర్చోరా. ఏమత్తా నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అనుకుంటాండవా, లేకపోతే మీ ఇంటికి ఏమన్నా అల్లిని తినడానికి వచ్చాను అనుకుంటివా? ముందు నువ్వు కూర్చోరా, కూర్చో. ఏంది అన్నీ? అదేమిరా, నువ్వు యాడుంటే నాకేమి? నా అల్లుడు కడుపు నిండా తిన్నాడా లేదా అనేదే నాకు ముఖ్యము. అందుకే నీకిష్టమైన 4 చేసుకొని తీసుకొచ్చినాను. అసలు నువ్వు ఎందుకత్తా వద్దు వద్దు అన్న తూరుకోసారి వస్తాండావు? నా ఇష్టంరా. నువ్వు వీడుంటే నేనింట్లో నిమ్మలంగా ఎట్లుంటాననుకుండావు? నేనెట్టున్నాను, తిన్నానా లేదా ఇదే గాని ఆ అమ్మాయి వాళ్ళు ఎట్టుండారు? మన వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుండది, వాళ్ళకేమన్నా సహాయం చేద్దామా? ఏమీ లేదు. తిన్నావా పడుకున్నావా అంతేనా? ఒరేయ్, అవన్నీ చూసుకోడానికి మా ధర్మరాజుండ్లా? ఆ? అదే మీ నాయన మా అన్న కృష్ణన్రాజు, ఆయన చూసుకుంటాడులే. హా. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నేను దేని గురించి ఆలోచించనురా. నాకెవరుండారా? మీరు తప్ప. నా అల్లుళ్ళంటే నా బిడ్డల లెక్క. నా బిడ్డ కష్టపడతా ఉంటే నేను చూస్తా ఊరుకుంటానా ఏమి? నువ్వు పోలీస్ స్టేషన్లోనే కాదు, నువ్వు జైల్లో ఉన్నా కానీ ఇట్టదా వస్తున్నావు. నేను తీసుకురావాలనుకున్నవన్నీ తీసుకొస్తాను, అర్థమై ఉండాదా? నువ్వు మారవత్తా, నన్ను ఏదో ఒకటి చేసిన దాకా నువ్వు ఊరుకోవు. అవునరా, నిన్ను బయటికి తీసుకొచ్చిందాకా నేను ఊరుకోను. అసలు ఇంతకి నేనెందుకు వచ్చినానో తెలిసినా? ఎందుకు? నేను మీ అన్న అర్జున్ లాయర్తో మాట్లాడి నీకు తొందరలోనే బెయిల్ వచ్చేలా చేస్తున్నాము. నువ్వు భిన్న ఇంటికి రావాలా. అత్తా, నువ్వు ఇట్లా అంతా మాట్లాడేదానికి, ఇట్లాంటివన్నీ చేసేదానికి మాత్రం పోలీస్ స్టేషన్కి రామాక. నీకెంతకు ముందే ఒకటి చెప్పినా, మన వల్ల వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయి ఉండదు, వాళ్ళకి న్యాయం జరగాలంటే నేను ఈ శిక్ష అనుభవించాలని. ఇంకా దాని గురించి నువ్వేం మాట్లాడమాక. నేను బయటకు వచ్చేది లేదు, ఏండా ఉంటా. ఓ అత్త, తప్పు అన్న చేసినా నేను చేసినా ఒకటే రక్తం. నా వల్ల కావడం లేదత్త. ఈ పరిస్థితుల్లో నేను తినలేను. ఏమిరా? ఆకలిస్తుండది, కానీ వాళ్ళు గుర్తొస్తే ఆకలి చచ్చిపోతుండది. నిమ్మలంగా పడుకోవాలనిపిస్తుండది, కానీ యాక్సిడెంట్ గుర్తొస్తే కంటి మీద కునుకు రావటం లేదత్తా. సరేరా, జరిగిందేదో జరిగిపోయి ఉండాది. చెయ్యని తప్పుని నెత్తినేసుకొని వచ్చి ఈడ కూర్చుండావు. ఈడ కూడా తిండి తిప్పులు మానేస్తే ఎట్టా? నువ్విదంతా చేసేటిది వాళ్ళ సంతోషం కోసం, మీ నాయన సంతోషం కోసమే కదా.